ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యము మనకు ఒక గొప్ప నైతిక బోధనని ఇస్తుంది. జ్ఞానము కావాలంటే దేవుణ్ణి అడగాలనేది ఇందులో ప్రధాన అంశం. అంటే మనలో ఎవరైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో తగిన జ్ఞానం లేదా అర్థం కాక అయోమయంలో ఉన్నప్పుడు అతడు దేవుణ్ణి అడగాలి. మన జ్ఞానం సరిపోకపోతే మనం దేవుని దగ్గరికి వెళ్లి జ్ఞానాన్ని అడగాలి. అప్పుడు అది మనకు అనుగ్రహింపబడుతుంది. మనం హృదయపూర్వకంగా అడిగితే ఆయన మనకు కావలసిన జ్ఞానాన్ని దయచేస్తాడు. ఉదాహరణకు, సొలొమోనును దేవుడు ఏదైనా కోరుకోమన్నప్పుడు అతడు ధనము, ఆయుష్, శత్రువుల మీద విజయం అడగలేదు గాని బదులుగా ప్రజలను న్యాయంగా పరిపాలించేందుకు జ్ఞానాన్ని అడిగాడు. దేవుడు అతని ప్రార్థనను మెచ్చి అతనికి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. అది అతన్ని చరిత్రలో ఒక తెలివైన, న్యాయమైన రాజుగా నిలిపింది. ప్రియులారా, సొలొమోనుకే కాదు, మనలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు జ్ఞానం ఇచ్చుటకు ఇష్టపడుతున్నాడు. అందుకే ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడని వ్రాయబడింది. ఇది మనకు ఎంతో గొప్ప ధైర్యాన్ని కలిగించే మాట. దేవుడు మనల్ని గద్దించాడు, అవమానించాడు. మనం ఎన్నిసార్లైనా దేవుని దగ్గరకు వెళ్ళవచ్చు. ఆయన ప్రేమగా స్వీకరిస్తాడు. ఇది మనుషుల కంటే భిన్నంగా ఉంటుంది. మనం మనుషులను సలహా అడుగుతుంటే వారు చిరాకు పడతారు, కానీ దేవుడు మాత్రం ప్రతిసారి మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తాడు. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడని వ్రాయబడింది. ఇక్కడ అందరికీ అనేది దేవుడు పెద్దలకే కాదు, చిన్నలకు, బలహీనులకు, సామాన్యులకు అందరికీ జ్ఞానాన్ని ధారాళంగా ఇస్తాడని ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి ఇవ్వగల శక్తి ఆయనకుందని తెలియజేస్తుంది. అయితే మనం ప్రార్థన చేయాలి. నిజమైన మనస్సుతో, విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అని. ప్రియులారా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అటు దాని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవోపు వాసనగాను ఉన్నాము. కావున ఇటు సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును, దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము అని. సహోదరి సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మాలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల మేము నిన్ను అడగవలెనని, అప్పుడది మాకు అనుగ్రహింపబడనని నీవు ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడవని తెలియజేశావు. తను నీకు స్తోత్రములు. దేవా, మేము నిజమైన మనసుతో, విశ్వాసంతో నిన్ను అడిగి నీవిచ్చే జ్ఞానాన్ని పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము చెడ్డవారమై ఉండియు మా పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున నీవు నిన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చెదవు గనుక
మేమేమి అడిగినను నీవు మా మనవి ఆలకించుదు అని ఎరిగి మేము వేడుకొనినవి మాకు కలిగినవని నమ్ముటకు కృపచూపమని శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.